హాయ్ ఎవ్రీవన్. సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకు క్రెడిట్ అవర్స్ అనేవి మ్యాండేటరీ చేశారు. సో మనకి క్రెడిట్ అవర్స్ మనం ఎలా గెయిన్ చేసుకుంటామంటే బై అటెండింగ్ సిఎంఈస్. సో మనకు నెక్స్ట్ సిఎంఈస్ ఎక్కడున్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ మనం ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ మనం ఐడియా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ సిఎంఈస్కి అన్నిటికీ మనం ఎలిజిబులా కాదా అంటే మనం అన్ని సిఎంఈలకు మనం ఎలిజిబుల్ అవుతాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ డిగ్రీ. అంటే మనం జనరల్ మెడిసిన్ కావచ్చు, సర్జరీ కావచ్చు, గైనిక్ అవ్వచ్చు, ఇలా ఏ డిపార్ట్మెంట్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఎంబీబీఎస్ డాక్టర్ అయినచ్చు, ఇన్ సర్వీస్ డాక్టర్ అవ్వచ్చు. సో మనం ఏ డిగ్రీ అయినా సరే మనం ఏ సిఎంఈ అన్నా, అంటే నేను జనరల్ మెడిసిన్ అయినా గైనిక్ అటెండ్ అవ్వచ్చు, పీరియాటిక్స్ అవ్వచ్చు, అలా అనమాట. సో మనము ఇన్ సర్వీస్ డాక్టర్స్ అయినా విత్ ఎంబీబీఎస్ డిగ్రీ కూడా మనము ఆ సిఎంఈస్ అన్నవి అటెండ్ అవ్వచ్చు. సో మీ దాని గురించి అంటే చాలామంది డాక్టర్స్కి ఇది డౌట్ వస్తుంటుంది, అంటే నేను ఎంబీబీఎస్ఏ కదా, నేను ఈ స్పెషాలిటీ సిఎంఈస్ నేను అటెండ్ అవ్వచ్చా లేదా అనేసి. సో మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మనం అన్ని స్పెషాలిటీ సిఎంఈస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మనం క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎంసీ మెడికల్ రిజిస్ట్రేషన్ అని ఎంటర్ చేస్తాము. అక్కడ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయగానే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ అని అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం సిఎంఈ క్లిక్ చేయగానే అప్కమింగ్ సిఎంఈ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వి ఎంటర్ మనకు మొత్తం అప్కమింగ్ సిఎం ఈవెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే వస్తాయి. అంటే ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, ఈవెంట్ టైప్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్, వాళ్ళు ఏ టాపిక్ చెప్పబోతున్నారు, అండ్ ఈవెంట్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ అవర్స్ ఇస్తారు. మనకి యూజువల్గా 8 అవర్స్ మనం అటెండ్ అయితే 2 క్రెడిట్ అవర్స్ వస్తాయి. సో వాళ్ళు ఇక్కడ 1 అన్నారంటే మేబీ అది 4 అవర్స్ అయి ఉండొచ్చు. సో ఇలా అనమాట. అక్కడ వెన్యూ ఏంటి, ఇలా అంటే మనం చూసుకోవడం వల్ల ఏంటి అంటే మన లొకాలిటీలోనే ఎక్కడ జరుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నాను. సో కర్నూలులో ఎక్కడ ఏ రోజు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, అంటే ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు, గవర్నమెంట్ అందరూ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఇప్పుడు మనం ఒక సిఎంఈ అటెండ్ అయితే వాళ్ళు మనకు ఏపీఎంసీ క్రెడిట్ అవర్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మన క్రెడిట్ అవర్స్ ఇవ్వగలరు. సో వాళ్ళకి అది కూడా మ్యాండేటరీ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆర్గనైజ్ చేయబోయే సిఎంఈని ఏపీఎంసీ వెబ్సైట్లో డిస్ప్లే అయ్యేలా చూస్తారు. సో అప్పుడు మనకు మన లొకాలిటీలో ఫర్ సపోజ్ ఇప్పుడు కర్నూలులో చూడండి, కిమ్స్లో ఉంది, పీరియాటిక్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆన్ 23rd March. సో నెక్స్ట్ అట్లనే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక కర్నూలు మెడికల్ కాలేజ్లో ఫోరెన్సిక్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, వైజాగ్లో ఓబీజీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, అండ్ అగైన్ విశాఖపట్నంలో ఒక స్టేట్ సిఎంఈ జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు స్టేట్ సిఎంఈ, జోనల్ సిఎంఈ, జనరల్ సిఎంఈ, సో అది ఏ సిఎంఈ అయినా కూడా మనకేం అంత ఏం ఇంపాక్ట్ చూపదు. మనం ఏ సిఎంఈకైనా అటెండ్ అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్కైనా అటెండ్ అవ్వచ్చు. మనము కాకపోతే ఏంటంటే ఇందులో మనకు కేవలం ఎప్పుడు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని క్రెడిట్ అవర్స్ ఇస్తారు అని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండదు. జస్ట్ అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, వెన్యూ ఏంటి, ఏ డేట్న చేస్తున్నారు, ఎన్ని క్రెడిట్ అవర్స్ వస్తాయి, ఇది మాత్రం మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం ఒకవేళ ఏదైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం మన లొకాలిటీలో జరగబోయేది అంటే మనం ఆ కన్సర్న్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము అంటే ఎవరో ఒకరి ద్వారా అంటే మనం అప్రోచ్ అయ్యాము అంటే మనకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ ముందుగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని ఫ్రీ సిఎంఈస్ ఉంటాయి, కొన్నిటికి బేసిక్ మినిమం ఫీ ఉంటుంది, కొన్నిటికి ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. అర్లీ రిజిస్ట్రేషన్కి అయితే ఒక ఫీ ఉంటుంది, లేట్ రిజిస్ట్రేషన్స్కి అయితే ఒక ఫీ ఉంటుంది. సో అది వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో అది ఆర్గనైజర్స్ వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు అది ఎంత పేమెంట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో అది కంప్లీట్లీ మన ఇంట్రెస్ట్, పేమెంట్ చేసి అటెండ్ అయ్యి ఉంటాయి వాళ్ళు, లేదా ఫ్రీగా కూడా ఆర్గనైజ్ చేసే సిఎంఈస్ కూడా ఉంటాయి. సో కాకపోతే మనం ఏంటంటే ప్రయర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ కన్సర్న్ మీరు డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎవరినైనా అప్రోచ్ అయ్యి పలానా లొకేషన్లో జరుగుతుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని అయినా మీరు తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి ఉంటుంది, ఆ లింక్ వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రియర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదైనా బేసిక్ పేమెంట్ ఏదైనా ఉందంటే అది కూడా చేసేసుకున్నాము అంటే అక్కడితో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ కేవలం రిజిస్ట్రేషన్ ఒక్కటి చేసుకుంటే మనకు పాయింట్స్ ఏం రావు. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అక్కడ అటెండ్ అవ్వాలి, అక్కడ అటెండ్ అయ్యి అక్కడ అటెండెన్స్ వేసుకోవాలి. అక్కడ ఎప్పుడైతే అటెండెన్స్ వేసుకుంటామో అప్పుడే మనకు మన అటెండెన్స్ ఏపీఎంసీకి రీచ్ అవుతుంది. ఆ తర్వాత మన క్రెడిట్ అవర్స్ అనేవి మెయిల్కి వస్తాయి. అదేమి ఇమీడియట్గా కూడా రావు.
అంటే కొంత టైం పడుతుంది. కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు. కొంతమందికి ఈవెన్ కొన్ని సీఎంఈస్‌లో అంటే ఎక్కువ బల్క్‌గా అటెండ్ అయిన వాళ్ళకి అప్పుడు ఒక్కొక్కసారి 2 మంత్స్ కూడా పట్టొచ్చు. కాబట్టి ఇది యూజువల్‌గా అయితే ప్రాసెస్ అంటే ఇది యాక్చువల్లీ చాలామంది డాక్టర్స్‌కి కొంచెం క్రెడిట్ పాయింట్స్ నీడ్ ఉన్న డాక్టర్స్ అందరికి కూడాను నెక్స్ట్ ఎక్కడ అన్నది ఐడియా ఉండదు. సో ఈ వెబ్సైట్ అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందో ఒకసారి చూసుకున్నట్లయితే అది మనకి వీఆర్ ఇంట్రెస్టెడ్. సో మనం ప్రియార్ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ అటెండెన్స్ వేసుకున్నట్లయితే అది మన కేపీఎంసీకి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ మన క్రెడిట్ పాయింట్స్ అనేవి డైరెక్ట్ మెయిల్కి వస్తాయి. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనకు సిఎంఈ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయరు. వాళ్ళు జస్ట్ అటెండెన్స్ మాత్రమే ఏపీఎంసీకి పంపిస్తారు. అక్కడ నుంచి మన కేపీఎంసీ నుంచి డైరెక్ట్గా మన మెయిల్కి మెయిల్ వస్తుంది. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే మీరు మెయిల్ ఇచ్చేటప్పుడు మెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. అండ్ ఈవెన్ మెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మన ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు యాజ్ వెల్ యాజ్ మెయిల్ ఐడి ఇవి 2 కూడాను కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా మన అటెండెన్స్ అన్నది మనకు మెయిల్కి వస్తుంది. అండ్ హోప్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు హెల్ప్ మెనీ డాక్టర్స్. And once again, thank you for watching and please do subscribe my channel. Thank you.